హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో స్పెషల్ అండి, బోనాల పండుగ. బోనం అయితే వెతుకున్నానండి. నేను మా పాప బోనం ఎత్తుకున్నాము. మా పాపకి ఇలా బోనం ఎత్తుకోవటం అన్నా, ఇలా తలపైన పెట్టుకొని గుడి దగ్గరికి వెళ్ళటం అన్నా చాలా ఇష్టం అండి. అందుకోసం ఆమె కోసం కూడా ఒక చిన్న బోనాన్ని అయితే తయారు చేశాను. మేము ప్రతి ఇయర్ ఇదే టెంపుల్లో బోనం అయితే సమర్పిస్తామండి అమ్మవారికి. ప్రతి ఇయర్ కంపల్సరీగా బోనం ఎత్తుకుంటాను. ఇలా అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారికి నివేదించిన నాటుకోడిని ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గరే కటింగు క్లీనింగ్ చేస్తామండి. ఇది ఎలా కటింగ్ చేసుకోవాలి, క్లీనింగ్ చేసుకోవాలో కూడా మా మామయ్యకి బావకి బాగా తెలుసండి. మా హస్బెండ్ అయితే ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. ముందు నాటుకోడి పైన ఉన్న ఈకల్ని అన్నిటినీ తీసేస్తున్నారు. మొత్తం ఈకల్ని ఇలానే తీసేసుకొని ఒక సంచిలోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈకలన్నిటినీ పీకేసి ఇలాగ కోడిని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈకలు పీకేసిన కోడికి స్టవ్ పైన లేదా కట్టెల పొయ్యి మీద అయితే కట్టెల పొయ్యి మీద కాల్చుకోవచ్చండి. మేము చిన్నప్పటి నుంచి ఈ ప్రాసెస్ని చూస్తూనే పెరిగామండి. తాతయ్య, మామయ్య, నాన్న వాళ్ళు సేమ్ విలేజ్లో ఇదే పద్ధతిలో నాటుకోడిని అయితే కట్ చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ పొయ్యి ఉంది కదండి, మా కుకింగ్ వీడియోస్ కోసం మా హస్బెండ్ యూట్యూబ్లో చూసి ఈ పొయ్యిని అయితే తయారు చేశారండి. 1 డేలోనే తయారు చేశారు. ఈ పొయ్యి తయారు చేసినప్పటి నుంచి ఒకటే వర్షం అండి. ఇంతవరకు ఒక్క వీడియో కూడా ఈ కట్టెల పొయ్యి మీద చేయలేదు. ఇక్కడ ఒక ట్యూబ్తో మా అబ్బాయి ఊదుతున్నాడు. హాయ్ చెప్పనానా అంటే అందరికీ హాయ్ హలో అని చెప్తున్నాడండి. మా పిల్లలైతే మేము ఇలా చేస్తూ ఉంటే అక్కడే ఉండి అంతా బాగా గమనిస్తూ ఉంటారండి. వాళ్ళకి తెలియదు కదా పాపం, ఇలా కట్ చేస్తారు, కాలుస్తారు అని. మన చిన్నప్పుడైతే మనం ఇవన్నిటిని చూస్తూ పెరిగామండి. అందుకోసమే పిల్లలకి ఇట్లాంటివి అప్పుడప్పుడు మనం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇలా చేస్తారు అని తెలుస్తూ ఉంటుందండి. మనం పిల్లలకి ఇలా అలవాటు చేస్తూ కూడా ఉండాలి. లేకపోతే ఇలాంటి కట్ చేసుకొని కాల్చే అంత అంతరించిపోతూ ఉంటాయండి. మేమైతే చిన్నప్పుడు ఇలా తాతయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు కాలుస్తుంటే దగ్గర కూర్చొని ఉంటే పైనున్న స్కిన్ ఇచ్చేవాళ్ళండి. ఇలా ఇప్పుడు కాల్చిన స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ ఇచ్చేవాళ్ళు తినమని. చాలా టేస్టీగా ఉండేదండి. మీలో ఎంతమంది ఇలా కట్ చేయటం విలేజ్లో చూసారో కామెంట్ చేసి చెప్పండి. పైనున్న స్కిన్ తిన్నా కానీ కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి పల్లెటూరి ఆచారాలన్నీ అంతరించిపోయాయండి చాలా వరకు. మేమైతే కంపల్సరీగా పల్లెటూరుకి వెళ్తే నాటుకోడిని తీసుకొచ్చుకొని ఇదే విధంగా కట్ చేసుకుంటామండి. అందుకనే మా ఇంట్లో కత్తి, మొద్దు అవన్నీ ఉంటాయి. రీసెంట్గానే ఈ మొద్దుని మేము పర్చేస్ చేసామండి మార్కెట్లో. 100 రూపీస్ పడింది. ఇలాగా చికెన్ని మనకి ఏ సైజు ముక్కలుగా కావాలో కర్రీకి ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి చికెన్ని మొత్తాన్ని. ఇప్పుడైతే సిటీల్లో ఉండి ఇలా చేయటమే మర్చిపోయారండి అందరూ. మేము చిన్నప్పుడు అయితే పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి వీధి వీధికి, ఇంటికి కోళ్ళు ఉండేయండి. ఎవరైనా చుట్టాలు వచ్చారు, ఏదైనా ఫంక్షన్ అంటే ఇంట్లో ఉన్న కోళ్ళనే కట్ చేసుకొని కర్రీలు చేసేవాళ్ళండి. సూపర్ టేస్ట్గా ఉండేవి. మసాలాలు కూడా తక్కువగా వేసి కర్రీలు చేసేవాళ్ళు. అంత టేస్ట్గా ఉంటాయండి ఈ నాటుకోడి పులుసు. ఫ్రై చేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఇలా లెగ్ పార్ట్ని, చెస్ట్ పార్ట్ని, వింగ్స్ని మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేము ఇక్కడైతే 1 కేజీ నాటుకోడిని తీసుకొచ్చామండి. కోడి 1 కేజీ ఉంది. మొత్తం వేస్ట్ తీసేసి చికెన్ గొట్టంగా అదైతే 750 గ్రామ్స్ అయితే చికెన్ ఉందండి. ఇలా మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని 2-3 టైమ్స్ వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఇప్పుడు ఈ నాటుకోడి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడెక్కిన తర్వాత అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న ఈ నాటుకోడిని మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోకి 3 రెమ్మల కరివేపాకు, 1 గుప్పెడు కల్లుప్పు, పసుపు వేసుకొని ఒకసారి మొత్తాన్ని గరిటెతో కలయి తిప్పి మూత పెట్టి 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇలా చికెన్లోంచి నీళ్ళంతా పైకి ఊరి చికెన్ 50% కుక్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని మరొకసారి గెరెడతో మొత్తాన్ని కలయి తిప్పుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. మనకి నాటుకోడికి ఆయిల్ ఏమీ అంత పట్టదు, తక్కువే పడుతుంది పులుసు కాబట్టి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మరొకసారి గెరెడతో కలయి తిప్పి మూత పెట్టి మరొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కుక్ అయ్యేలోపు నాటుకోడిలోకి మసాలా కోసము ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు, 1 ఇంచు అల్లము, సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి
మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయి ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసి చికెన్ వేగిపోయి ఉంటుందండి. ఇందులో వేసిన టమాటా ఆనియన్స్ కూడా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తాన్ని ఇలా గెరెటతో కలయి తిప్పుకుంటూ 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ అవుతుంటే ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనకి గ్రేవీకి తగినట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో 2 పెద్ద గ్లాసుల వాటర్ని యాడ్ చేశానండి. కొంచెం ఉప్పు తక్కువైంది, ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసి మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఇలాగా చికెన్ అనేది బాగా తెరులుతూ ఉంటుందండి. మనం యాడ్ చేసుకున్న వాటర్ని బట్టి మనకి కావాల్సిన గ్రేవీని బట్టి మనం ఎక్కువసేపు కుక్ చేసుకోవాలండి. చిక్కగా కావాలంటే చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే వేడి వేడి నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోతుందండి. మనకి లేతగా ఉంది కాబట్టి ఇలాగా ఒక బౌల్లో చేస్తున్నానండి. అదే ముదురుగా నాటుకోడి ఉంటే కంపల్సరీగా కుక్కర్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు కావాల్సినంత గ్రేవీ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసిందండి. గ్రేవీ అనేది చిక్కగా ఉంది. నాటుకోడి అంటేనే పులుసు అండి. పులుసుతోనే మనం అన్నం మొత్తం తినేయొచ్చు. ఫైనల్గా అయితే నాటుకోడి పులుసు రెడీ. మా బోనాల పండగ స్పెషల్ నాటుకోడి పులుసు అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుమా హోమ్ మేకర్ ఛానల్. ఈ నాటుకోడి పులుసుని మనం అన్నం, చపాతీ, రాగి ముద్ద, దోశలోకి తింటే ఇంకా సూపర్గా ఉంటుంది.